జై 12వ అధ్యాయం దేవీ పూజ. మాతృదేవి జైరాంబాటిలో ఉంటున్నారు. మాతృదేవి ఇంట్లో జగద్ధాత్రి పూజ, అందువల్ల హడావిడిగా ఉన్నారు. దేవీ పూజ ఎలా జరగబోతుందో అని అప్పుడప్పుడు అంటున్నారు. గురుదేవుల నిత్య పూజను ఉదయమే చేసేశారు. అనేక పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యంగా అర్పించారు. నైవేద్యం అర్పిస్తున్నప్పుడు గురుదేవులతో, ఇదిగో చూడండి, ఈ రోజు దేవీ పూజ, తొందరగా ఆహారం స్వీకరించండి, అక్కడికి వెళ్ళాలి అన్నారు. తర్వాత హీనస్వరంలో ఏమో చెప్పారు. ఎవరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆ తర్వాత పూజ ముగించుకొని జగద్ధాత్రి పూజ జరిగే చోటుకి వెళ్లి కూర్చున్నారు. పూజ సమాప్తమయ్యేదాకా ఆరాధనాపూర్వక దృక్కులతో దేవీ విగ్రహాన్ని చూస్తూ కూర్చున్నారు. ఒకరోజు కోల్పారా నుండి కొన్ని వస్తువులను, పూజ కోసం పువ్వులను కూడా తీసుకుని జైరాంబాటికి వచ్చాను. నేను రాగానే మాతృదేవి, నువ్వు వస్తావని ఇప్పుడే అనుకున్నాను. నువ్వు వచ్చిన తర్వాత స్నానానికి వెళ్లాలనుకున్నాను అని చెప్పారు. నేను తీసుకొచ్చిన వస్తువులనన్నింటినీ తీసుకుని తినడానికి మరమరాలు ఇచ్చారు. తర్వాత స్నానం చేయడానికి గుడ్డలు మార్చుకుని వంటికి చమురు రుద్దుకుంటూ కోల్పారా మఠంలోని మా అందరి గురించి మాట్లాడారు. తర్వాత స్నానం చేసి పూజ చేయడానికి వెళ్లారు. ఒకరోజు సమయం నేను ఎలా ఆధ్యాత్మిక సాధనలు చేయాలో అడగడానికి మాతృదేవి వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆమె వసారాలో కూర్చొని జపమాలతో జపం చేసుకుంటున్నారు. నేను వారిని సమీపించినప్పుడు అడుగుదలుచుకున్నదంతా మరిచిపోయాను. అమ్మా, నా బాధ్యతను స్వీకరించండి అని మాత్రం చెప్పగలిగాను. అంతలో ఏడుపొచ్చేసింది. ఏడవవద్దు నాయనా, నీ బాధ్యతను ఎప్పుడో నేను తీసుకున్నానే. గురుదేవులు కూడా ఏనాడో స్వీకరించారు, కలవరం ఎందుకు అంటూ నన్ను ఊరడించారు మాతృదేవి. బ్రహ్మచర్య దీక్ష పుచ్చుకో అంటూ మాతృదేవి నాతో అన్నట్లు నాకు కల వచ్చింది. ఈ విషయం స్వామి తుర్యానంద గారికి విన్నవించినప్పుడు ఆయన, ఈ విషయం నువ్వు మాతృదేవితోనే విన్నవించు అన్నారు. కొన్ని రోజుల తర్వాత కోల్పారాలో మాతృదేవితో ఈ విషయం చెప్పాను. మాతృదేవి మృదువుగా నవ్వారు. తర్వాత, అలా అయితే ఉదయం నేను పూజ చేస్తున్నప్పుడు రా, ఒక కొత్త గుడ్డ కూడా తీసుకురా, నువ్వు రావడం ఎవరికీ తెలుపవద్దు అన్నారు. మర్నాడు ఉదయం వెళ్ళాను. కాని మాతృదేవి అంత లోపల పూజ ముగించుకొని అల్పాహారం తీసుకొని వసారాలో కూర్చొని పొగాకు బొగ్గుతో పళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. నన్ను చూడగానే చటుక్కున నాలుక కరుచుకొని, అరెరెరే, పూజ అయిపోయిందే, నీ విషయం మర్చిపోయాను, పర్వాలేదు, ముఖం కడుక్కొని వస్తాను, నువ్వు వెళ్లి పూజ గదిలో కూర్చో అన్నారు. కొంతసేపటికి మాతృదేవి పూజ గదికి వచ్చి, తలుపులు మూసేయి, వాళ్ళున్నారు అన్నారు. తర్వాత నాతో, నీ చొక్కా విప్పై అన్నారు. నేను చొక్కా తీసిన తర్వాత పూజ పాత్ర నుండి తీర్థం తీసుకొని నా ఒంటి మీద చల్లారు. నా నాభి, ఛాతీ, శిరస్సు మీద చెయ్యి పెట్టి ఏదేదో చెప్పారు. కొత్త గుడ్డను చేతులలో తీసుకొని, ఇదిగో చూడు, గురుదేవులు కూడా ఇక్కడ ఉన్నారు, నా పూర్తి బాధ్యతను ఈ రోజు మీకు సమర్పిస్తున్నాను అని చెప్పు అన్నారు. తర్వాత గుడ్డలు నాకు అందిస్తూ, ఈ రోజు నీ ప్రాణానికే సన్యాసం ఇచ్చాను అన్నారు. అప్పుడు నెలకొన్న పారవస్యంలో మాతృదేవికి ప్రణమిల్లడం కూడా మరచిపోయాను. ఈ పారవస్యం కొన్ని రోజుల పాటు అట్లే కొనసాగింది. మాతృదేవి రాధుతో కోల్పారాలో ఉంటున్నారు. ఆమెకు పిచ్చి పట్టింది. గర్భిణి అయిన ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడుతుంది. ఆమె శ్రేయస్సు కోసం మాతృదేవి కొలవని దైవాలు లేవు, చేయని ప్రార్థనలు లేవు. ఒకరోజు మాతృదేవి నాతో, ఇదిగో చూడు నాయనా, హనుమాన్ చరితం పుస్తకం చూచి మంచి చెడ్డను తెలుసుకోవచ్చు అంటున్నారు. నువ్వెందుకు రాధు విషయం చూడకూడదు అన్నారు. నేను ఒక పుస్తకం కొన్నాను. అందులో రంగుల గళ్ళు ఉన్నాయి. కళ్ళు మూసుకొని వేలు ఉంచిన గడికి తగినట్లు ఫలం చెప్పబడింది. మాతృదేవి తమ వేలు ఉంచారు. నేను ఫలం గురించి చదివాను. అన్నీ సవ్యంగానే జరుగుతాయి అని అందులో రాసి ఉంది.
మాతృదేవి ఎంతో సంతోషంతో, అలా అయితే రాధుకు తప్పకుండా నయమవుతుంది. ఆంజనేయ స్వామి చెప్పారంటే అది తప్పక ఫలిస్తుంది అన్నారు. కోల్పారా మఠంలో ఒకసారి అధ్యక్షునికి ఇతర సాధువులకు ఏదో విషయంలో భేదాభిప్రాయం ఏర్పడింది. మాతృదేవికి ఇదంతా తెలుసు. ఒకరోజు మాతృదేవి తమ్ముని భార్య ఈ విషయం నన్ను అడిగారు. కానీ నేను బదులు చెప్పడానికి ముందే మాతృదేవి, నువ్వు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటూ ఆ విషయాన్ని అక్కడే త్రుంచేశారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాతో, ఇదిగో చూడు, అన్ని పరిస్థితులలోనూ సర్దుకుపోవాలి, శా షా సా అన్నిటినీ ఓర్చుకోవాలి అనేవారు గురుదేవులు. వారు ఉండనే ఉన్నారు అన్నారు. మాతృదేవి పాదముద్రలున్న గుడ్డ ఒకటి ఒక భక్తురాలి వద్ద ఉంది. ఒకరోజు అది కనబడకుండా పోయింది. ఆ కారణంగా స్త్రీల మధ్య పెద్ద గందరగోళం చెలరేగింది. అది విన్న మాతృదేవి నవ్వుతూ, దీనికోసం ఎందుకింత ఆర్భాటం చేస్తున్నారు? నేను ఉన్నాను కదా, ఎన్ని ముద్రలు కావాల్సినా తీసుకోండి అన్నారు. తర్వాత తామే వెళ్లి లక్క అద్దకం రంగు తీసుకువచ్చారు. పాదముద్రలను తామే తీసి ఇచ్చారు. ఒకరోజు సాధువు ఒకరు మాతృదేవి వద్దకు వెళ్లారు. ఆయన వద్ద కాగితం, కలం ఉన్నాయి. ఆయన మాతృదేవితో, అమ్మా, ప్రస్తుతం మఠంలో ఒకే ఒక ఆవు మాత్రమే ఉంది. అది ఇచ్చే పాలు అందరికీ చాలడం లేదు. అందువలన మరొక ఆవును కొనాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే డబ్బు కోసం ఫలానా వారికి ఉత్తరం రాయాలని అనుకుంటున్నాను అన్నాడు. అందుకు మాతృదేవి, సరే రాయి, నన్ను సూత్రధారిగా చూసుకొని రాయాలని భావిస్తున్నావు. రాసిన వెంటనే డబ్బులు కురుస్తాయి, అంతే కదా అన్నారు. ఆ సాధువు వెళ్లిపోయిన తర్వాత మాతృదేవి నవ్వుతూ ఇలా అన్నారు, అతడి ఆశ చూడు. ఒకసారి నేను బాబురాంకు కలకండ పానకం ఇచ్చాను. అప్పుడు అతనికి కడుపులో బాగా లేదు. గురుదేవులు అది గమనించి, నువ్వు బాబురాంకేమి ఇచ్చావు అని అడిగారు. కలకండ పానకం అన్నాను నేను. అందుకు గురుదేవులు, వాళ్ళు సన్యాసులు కావలసిన వారు, వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేయకు అన్నారు. నేను ఎలా ఆధ్యాత్మిక సాధనలు చేయాలి? మాతృదేవి, గురుదేవులను ప్రార్థిస్తే సకలము సిద్ధిస్తుంది. ఈ జవాబుతో నాకు తృప్తి కలగలేదు. అందువలన మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. మాతృదేవి చిరుకోపంతో గంభీరంగా, నాయనా, ఇంతకన్నా మరేమీ నాకు తెలియదు. గురుదేవులను ఏది అడిగినా అది లభిస్తుంది అన్నారు. ఒకరోజు కోల్పారా మఠంలో ఒక పిచ్చివాడు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాడు. అది చూసి మాతృదేవి ఇలా అన్నారు, ఇదిగో చూడు, ఏదో పిచ్చివాళ్ల మహాసభలాగుంది. మేము వేంచేశాం కదా, కనుకనే పిచ్చి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. రాధు పిచ్చిది, ఆమె తల్లి పూర్తిగా పిచ్చిది. వీళ్ళందరూ కలిసే నా కుటుంబం. కొంతసేపు మౌనంగా ఉండి ఒక పాటలోని క్రింది చరణాలను వచించారు. ఇంటికి చండీదేవి వేంచేస్తుంది, ఆమె మహిమలను పాడుదాం. యోగులు, త్యాగులు, జటాధారులు ఎంతో మంది వస్తారు. 13వ అధ్యాయం. ఇదిగో నీ ఇష్టదైవం. ఆ రోజు జయరాంబాటిలో భక్తులు ఎవ్వరూ లేరు. రాత్రి భోజన సమయంలో మాతృదేవి కొంత దూరంగా నిలబడి నేను భోజనం చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నారు. పగలంతా నేను భోజనం చేయలేదని తెలుసుకుని ఎంతో ఆప్యాయంగా నాకు భోజనం పెట్టారు. మరుసటి రోజు నాకు మంత్రదీక్ష. ఎప్పుడు తెల్లవారుతుందా అనే ఆరాటంతో రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదనే చెప్పాలి. తెల్లవారుజామునే లేచి కొలనులో స్నానం చేసి మాతృదేవి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దీక్షకు ఏమేం కావాలో నాకు తెలియదు. దానిని గురించి ఎవరినీ అడగనూ లేదు. బొత్తిగా నా దగ్గర డబ్బు లేదు. ఉదయం 8 గంటలైంది. మాతృదేవి సేవకుడైన సాధువు ఒకరు వచ్చి నన్ను పూజ గదిలోకి తీసుకెళ్లి బయట నుండి తలుపు మూసేశాడు. మాతృదేవి ఆసనం మీద కూర్చొని పూజ చేస్తున్నారు. ఆమెకు సమీపంలో మరొక ఆసనం ఉంది. గురుదేవులకు ప్రణమిల్లి దానిపై కూర్చోమన్నారు మాతృదేవి. నేను కూర్చున్న వెంటనే చేతిలో కాసిని గంగాజలం ఇచ్చారు. నా మీద కొద్దిగా గంగాజలం చల్లి తలను, శరీరాన్ని తమ చేత్తో స్పృశించారు. మాతృదేవి స్పర్శ నన్ను
పులకితాంగుణ్ణి చేసింది. వర్ణనాతీతమైన ఆనందానుభవంతో మనసు నిండిపోయింది. మాతృదేవి కొంతసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఆ స్థితిలోనే నాతో, గురుదేవులు నీకు ఇష్టమే కదా అని అడిగారు. అవునంటూ నేను చెప్పినప్పుడు 3 సార్లు ఒక మంత్రాన్ని చెప్పారు. తరువాత నన్ను కూడా వారితో పాటు మంత్రం ఉచ్చరించమన్నారు. అలా ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా గోడవైపుగా చేతులు చాచి, ఇదిగో ఇదిగో చూడు, ఇదే నీ ఇష్టదైవం అన్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే తేజస్సు ఒకటి ఆ దిశలో ఆవిర్భవించింది. సజీవమైన దివ్య కాంతులతో కూడిన ఒక దేవీమూర్తి ఆ తేజస్సులో సాక్షాత్కరించింది. ఆ దేవి కరుణాపూరిత నయనాలతో నన్ను చూసింది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను, మైమరచిపోయాను. మాతృదేవి స్వరూపం కూడా అప్పుడు మరొక విధంగా కనిపించింది. ఇవన్నీ 1-2 క్షణాల్లో జరిగిపోయాయి. కొంతసేపయ్యాక మాతృదేవి ఆప్యాయంగా, నాయనా, భయపడిపోయావా అని అడిగారు. మాతృదేవికి బదులు చెప్పే శక్తి నాలో లేదు కనుక తలదించుకొని కూర్చున్నాను. తరువాత మాతృదేవి నా ఎడమ చేతిని పట్టుకొని జపం ఎలా చేయాలో చూపించారు. ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ఉంటే నా లోపల ఏదో జరుగుతున్నట్లు ఉంది. నా చేతి వేళ్లను అదిమి మంత్రాన్ని ఉచ్చరించి నన్ను కూడా తమతో పాటు ఉచ్చరింపమన్నారు. నేను కూడా అట్లే చేశాను. తరువాత గురుదేవుల ఛాయాచిత్రం చూపించి, గురుదేవులకు ప్రణామం చేయి, ఆయనే నీ ఇష్టదైవం, ఆయనే గురువు, ఇహపరాలకంతా ఆయనే, ఆయన సర్వదేవదేవీ స్వరూపులు అన్నారు. నేను గురుదేవులకు ప్రణమిల్లి మాతృదేవికి కూడా ప్రణమిల్లాను. ఎంత జపం చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి వివరించారు మాతృదేవి. నిజానికి ఆ రోజు మాతృదేవి ఎవరో, ఏ పదార్థమో నాకు అవగాహన కాలేదు. ఇప్పటికీ అవగతం కాలేదు. కానీ అనుకున్న మరుక్షణం దైవదర్శనం ప్రసాదించగల శక్తిమంతురాలని మాత్రం తేటతెల్లమైనది. మాతృదేవి ఆసనం సమీపాన పళ్ళు ఉన్నాయి. వాటిని నా చేతిలో ఉంచి, ఈ పళ్ళు నాకివ్వు అన్నారు. నేను అట్లే చేశాను. ఇదే గురుదక్షిణ అని అనుకున్నాను. డబ్బు, పండ్లు, పూలు అంటూ ఏదీ నేను తీసుకెళ్లలేదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా శరీరం వణకసాగింది. మాతృదేవికి మళ్లీ ప్రణమిల్లాను. ఆమె ఇంత సమీపంలో ఉండడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది, తృప్తినిచ్చింది. ఇక నువ్వు నీ గదికి వెళ్ళి నేను నేర్పించినట్లు కొద్దిగా జపం చెయ్యి, తర్వాత ఏమైనా తిను అన్నారు. సాయంత్రం మళ్లీ మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. ఆమె వసారాలో కూర్చొని కాయగూరలు తరుగుతున్నారు. బాంకూరాకు చెందిన వైకుంఠ మహారాజ్ ఇచ్చిన మందుతో వాత నొప్పి కాస్త ఉపశమించినట్లు చెప్పారు. కరువు నివారణ పనుల వివరాలన్నింటినీ అడిగారు. కరువులో బాధపడుతున్న వారి కోసం మాతృదేవి హృదయం ఎంతగా ద్రవించిందో తెలుసుకోగలిగాను. ప్రతి పేదవాని ఇంటికి వెళ్లడము, చీటీలు ఇవ్వడము, వారు వాటిని తీసుకువచ్చి చూపించి బియ్యం తీసుకెళ్లడము, స్త్రీలకు బట్టలు ఇవ్వడం లాంటివన్నీ నేను వివరించాను. అప్పుడు వివరించిన ఒక సంఘటన విని మాతృదేవి చలించిపోయారు. మేము నివారణ కార్యం చేపట్టిన ఫలానా గ్రామానికి ఒకరోజు ఉదయం వెళ్ళాము. బియ్యం తీసుకువెళ్లినా ఎవ్వరూ ఇంట్లో కనబడలేదు. పని మీద బయటికి వెళ్లి ఉంటారనుకున్నాం. పని దొరికిన వారికి బియ్యం ఇవ్వడం ఆపివేయాలి. దానిని తెలుసుకోవడానికే మేము వెళ్ళాం. అప్పుడు గ్రామానికి బయట మోకాళ్ల వరకు బురదలో నిలబడి చాలా మంది నాట్లు వేస్తున్నారు. మేము అటువైపుగా వెళ్ళాం. మమ్మల్ని చూడగానే ఒక స్త్రీ పొలం నుండి బయటికి వచ్చి దాక్కుంది. ఆమె ఎందుకలా చేసిందని అడిగినప్పుడు ఒక హృదయ విదారమైన విషయం తెలిసింది. మొన్నటి రోజే ఆమె ప్రసవించింది. ఆ పసిగుడ్డును ఒక గుడ్డలో చుట్టి గట్టు మీద పడుకోబెట్టి పనికి వచ్చింది. అంతా కూటి కోసమే. ఆమె పని చేస్తూ ఉందని మాకు తెలిసిపోతే బియ్యం ఇవ్వడం ఆపేస్తాం కదా, అందుకని దాక్కుంది. కరువు కాఠిన్యం ఎంతగా ఆమెను బాధించి ఉండాలి. ఆ రోజు పుట్టిన చంటి బిడ్డను తీసుకుని పని కోసం వచ్చిందంటే ఆమె పేదరికం అలాంటిది. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మా హృదయాలను ఎవరో కెలికిసినట్లు అనిపిస్తుంది. నేను మెల్లగా ఆ స్త్రీ వద్దకు వెళ్లి, అమ్మా, కలత చెందకు, నీకు బియ్యం ఇవ్వడం ఆపం అని చెప్పాను.
ఈ మాటలు వినగానే ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. చేతులు జోడించి, మహారాజ్, ఎంతో కష్టంలో ఉన్నాను, అందుకే పనికి వచ్చాను అని చెప్పింది. ఒకరోజు పని చేస్తే ఆమెకు ఒక అరసేరు వడ్లు ఇస్తారు. ఈ సంఘటన విన్న మాతృదేవి శరీరం వణికిపోయింది. ఆమె ఏడుస్తూ, నువ్వేమంటున్నావు నాయనా? ఆ రోజే ప్రసవించిన మనిషి పనికి రావడమా, పొలంలో పని చేయడమా? నువ్వు మంచి పనే చేశావు నాయనా, గురుదేవులు నిన్ను ఆశీర్వదిస్తారు అన్నారు. తర్వాత ఆర్ద్రంగా గురుదేవులతో, ప్రభు, ఇవన్నీ మీరు చూడలేకున్నారా? లోకులు ఎన్ని బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇలా కష్టాలలో చిక్కుకుంటే మనిషి ఏం చేయగలుగుతాడు? దీనికొక పరిష్కార మార్గం చూపలేరా అంటూ ప్రార్థించారు. ఆమె కంఠం గద్గదమైంది. ఇప్పటికీ ఆ కంఠస్వరం నా చెవులలో మార్మోగుతూ ఉన్నది. కరుణాసాగరులు కదా మాతృదేవి. కరువు నివారణ కార్యక్రమంలో మా జీవిత విధానం గురించి వివరంగా అడిగారు మాతృదేవి. మేం ఏం ఆహారం తీసుకుంటాం, ఎక్కడ ఉంటాం, ఏమేమి పనులు చేస్తామనే విషయాలన్నింటినీ అడిగారు. నేను ఇలా అన్నాను, ఒకరోజు ఒక గ్రామంలో నివారణ కార్యాలను పర్యవేక్షించేందుకు వెళ్లాను. చిన్న నదిని దాటి వెళ్లవలసి ఉంది. 20-25 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ మోకాళ్ల వరకే నీళ్లు ప్రవహిస్తూ ఉండడం వల్ల కాలినడకనే ఆ నదిని దాటాను. పగటిపూట బాగా వర్షం పడింది. తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఆ నది పొంగి ప్రవహిస్తూ ఉంది. చీకటి పడసాగింది. నదిని దాటేందుకు మరో మార్గం కనబడలేదు. గుడ్డలు విప్పి తలకు చుట్టుకొని ఒక చేత గొడుగు పట్టుకొని నదిలో దూకేశాను. నీటి వేగం నన్ను లాగుకుంటూ వెళ్లిపోయింది. ఒక ముళ్ల పొదలో చిక్కుకున్నాను. ప్రాణాలతో బయటపడతానా అనిపించింది. ఒక చేత్తో నీళ్లను తోసుకుంటూ ఎలాగో అవతలి ఒడ్డు చేరాను. ఇది విన్నప్పుడు మాతృదేవి ముఖం వివర్ణమైపోయింది. కరుణ ఉట్టిపడే కంఠంతో ఆమె ఇలా అన్నారు, నాయనా, గురుదేవులే నిన్ను కాపాడారు. ముళ్ల పొదలో చిక్కుకుంటే ఇక బయటపడడం అసంభవం. పోనీలే, ఇకపై ఎప్పుడూ ఇలా చెయ్యవద్దు. నేను ఎలాంటి కష్టము దుఃఖము అనుభవించానో వాటిని మాతృదేవి అట్లే అనుభవించారు. నేను అనుభవించిన ఆవేదనతో తల్లి మనసు బాధపడింది. ఇప్పటికీ ఏ ప్రమాదమో ఆపదో ఎదురైతే తక్షణం మాతృదేవి హెచ్చరిక నా హృదయంలో మారుమ్రోగుతుంది. మాట వరుసగా మరుసటి రోజు కామార్పుకూరుకు వెళ్లడానికి మాతృదేవి అనుమతిని కోరాను. అందుకు మాతృదేవి, వద్దు నాయనా, ఇప్పుడు కామార్పుకూరుకు పోవడం మంచిది కాదు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళు. ఎలాగైనా ఇక్కడ 3 రోజులు గడుపు. ఇది భయంకరమైన మలేరియా సమయం. మలేరియా సోకని ఇల్లంటూ లేదు. ఈ సమయంలో ఇక్కడికి రమ్మని నేను ఎవరితోనూ చెప్పను అన్నారు.